ఇంకా లోపలికి వెళ్తే అండి మనుషుల్ని పీక్కొని తినే మనుషులు ఉన్నారు. మనుషుల్ని వేరే మనిషి పీక్కొని తిని నరబలిచ్చేటువంటి గ్రామాలు నాకు అత్యంత సమీపంలో ఉన్నాయి. ఇక్కడ అది చాలా భయంకరమైనటువంటి ప్రాంతాలే. చిరతపుళ్ళు ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి, తర్వాత అడవి గేదెలు ఉన్నాయి, గొర్రె గేదెలు ఉన్నాయి. అలాంటి ప్రాంతం అండి. ప్రతిరోజు ఒక యుద్ధం జరుగుతుందండి సాతానుతో. దుష్టునితో ఒక యుద్ధమే జరుగుతుంది. తర్వాత నేను పడుకున్నప్పుడు కూడా ఆ చాప మీద, ఆ చాప చుట్టూ 2-3 పెద్ద జెర్లు ఉండేయండి. చాప ఎక్కేవి కాదు. వర్షమా ఆగు అని వెంటనే నేను ప్రార్థన చేశానండి. నేను ఆశ్చర్యకరమైన దేవుడు నా ప్రార్థనని టక్కనే ఆ గోదావరి బ్రిడ్జి మీద ఉన్నప్పుడు వర్షం ఆగిపోయిందండి. మరి అడవిలోంచి నేను ఒంటరిగా బైక్తో వెళ్తున్నప్పుడు, రాత్రనక పగలనక నేను తిరుగుతున్నప్పుడు ఆయన కాపాడడం కూడా నేను చూశాను. ఈ క్రూర జంతువులు కూడా దగ్గరికి వచ్చి నన్ను ఇలాగా హత్తుకొని గట్టిగా ఇలా పీక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇంత దొంగ, పొడవైన దొంగ అండి. అది మొత్తం దారికి అడ్డంగా వేసారండి. దారికి అడ్డంగా వేసి కర్రలు పట్టుకొని ఇలా కూర్చున్నారండి. ఇలా కూర్చున్నారు కర్రలు పట్టుకొని. దేవుడు డైరెక్ట్గా స్వరంతో మాట్లాడేవాడా? మాట్లాడుచూ ఉన్నాడు. మాట్లాడుచూ ఉన్నాడు, నడిపిస్తున్నాడు నన్ను. ఇది వాస్తవం అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సమస్త మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే చెల్లునుగాక. ప్రస్తుత రోజుల్లో ఇటువంటి సేవకులు చూడడం చాలా అరుదు. దేవుని స్వరం నేరుగా వింటూ దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి దేవుడు చూపించిన ప్రాంతానికి, ఒక దట్టమైన అడవుల్లోకి వచ్చి 1,20,00,000 పెట్టి ప్రస్తుతం చర్చు కడుతూనే ఉన్నారు. అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన అవమానాలు. ఇంతకీ ఈయన ఎవరో తెలుసా? ఒక సైంటిస్ట్, ఒక ఉన్నతమైన జాబ్ ఇప్పుడు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మీలాంటి వాళ్ళని కలవడం నాకు చాలా సంతోషం. తప్పకుండా మీ సాక్ష్యాన్ని చూస్తున్న వీక్షకులకు, వింటున్న నాకు కూడా మీ సాక్ష్యాన్ని పంచుకోమని కోరుచున్నారు. మరి వినిచున్న ప్రతి సహోదరులకి అందరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు మన దేవుడు, మాట్లాడే దేవుడు అని మనందరికీ తెలుసు. అయితే అది ప్రాక్టికల్గా లేదా ప్రయోగాత్మకంగా నా తండ్రి మరి ఎలా మాట్లాడనేది అనేది నా జీవితంలో నా సాక్ష్యం ద్వారా నేను తెలియజేస్తాను. మొట్టమొదటగా మరి నా పేరు పెదబాబు. నా పేరు కోదాడ గ్రామం, తొండంగి మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆ ప్రాంతానికి చెందినవాడు నేను. మొట్టమొదట మా కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలియజేస్తాను. మా నాన్నగారి పేరు బద్ద చినరాములు, అమ్మగారి పేరు శారమ్మ. వారిద్దరికీ మేము 4 సంతానం. అక్క బుజ్జి పెద్దది, తర్వాత అన్నయ్య ఆనందరావు, మూడోది పెదబాబు నా పేరు, నేను, నాలుగవది చెల్లెలు సుగుణకుమారి, కాకినాడలో ఉంటారు. ఇది మా కుటుంబం. మా తల్లిదండ్రులు చాలా నిరుపేద కుటుంబానికి చెందినవారు. మేమందరం కూడా ఒక గుడిసెలో పుట్టాము. మేము తాటాకులు ఇళ్ళు అవన్నీ. రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితి. మా నలుగురిని పెంచడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. అనగా మా ఊరి నుంచి కాకినాడ దగ్గర ఉన్నటువంటి పెదపూడి, గొల్లల మామిడాడ, వేట్లపాలెం, తణుకు, అర్తమూరు, అలాగా చాలా గ్రామాలు, వెంకటకృష్ణరాయపురం, ఉండూరు, పండూరు, సామలకోట, ఈ ప్రాంతాలకి వలస కార్మికులుగా వెళ్ళిపోయేవారు. ఎందుకంటే భోజనమే ఉండేది కాదు. అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితి. కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా కష్టజీవులు. వాళ్ళు కష్టపడి మమ్మల్ని పెంచుతున్నటువంటి రోజులై. ఆ రోజులు అలా ఉంటున్నప్పుడు మేము మా కళ్ళ ముందు మేము చూసాం. వర్షం వచ్చిందంటే అన్నం వండుకోవడానికి కూడా కష్టం ఉండేది. ఎందుకంటే అప్పుడు గ్యాస్లు లేవు, ఏమీ లేవు. ఆ కట్టెలతోటి ఆ గడ్డి లేదా తాటికమ్మలో ఏదో అవి వాళ్ళు ఆ పొగతోటి ఆ గొట్టం ఊదుతూ పెంచి చాలని ఆహారం, అంటే వర్షాకాలంలో ఇబ్బందికరంగా పనులు లేకపోతే భోజనం తగ్గించుకొని నూకల జావ పెట్టేవారు. నూకల జావ అంటే దాంట్లో కూర ఉండదు. ఇంకా ఆ నూకలో అన్నం కింద వండుకొని ఆ జావ పొద్దున్న సాయంత్రం కూడా అదే తినేవాళ్ళు. అలాంటి పేదరికం తల్లిదండ్రులది. అందువల్ల వీళ్ళు కూలి పని చేసేటప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళేవారు. ఎక్కడ ఉండేవాళ్ళు అంటే వీళ్ళు పశువులు కట్టేటువంటి ఆ పాకలో, ఎక్కడైతే ఆ పశువులు
మరి పేడ వేస్తాయి, తర్వాత అలాగనే మూత్రం పోస్తాయి. ఆ పక్కనే మేము పడుకునేటువంటిది ఉండేది. అక్కడ ఒట్టిగడ్డి వేసుకొని ఆ ఒట్టిగడ్డి మీద మరి పడుకునేవాళ్ళు. ఆ విధంగా సాగుతున్నటువంటి జీవితం అయితే మరి భోజనం ఎక్కడంటే ఉట్టిగట్టి, ఒక పైన ఉట్టిగట్టి దాని మీద ఒక్కొక్క పాత్ర మీద కుక్కలు గట్ట ఏమి తినకుండా అక్కడ ఎంత ఈగలో ఎంత దోమలో, మరి పశువులు పెంట ఉండే చోట మేము ఉంటున్నప్పుడు ఆ పేదరికాన్ని మనం ఊహించుకోవచ్చు. అంత అంటే పడుకునేటువంటిది, భోజనాలు చేసేటువంటిది అంత అసహ్యంగా ఉండేదన్నటువంటి ప్రాంతం. అలాంటి కుటుంబంలో నేను పుట్టినవాడిని. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో ఆయన గొప్పతనాన్ని నేను వివరించకుండా నేను ఉండలేను. ఇలాంటి స్థితిలో నుంచి నన్ను ఆయన అంచెలంచెలుగా మరి లోకరీతిగా అలాగనే భక్తిపరంగా ఎట్లాగా పైకి తీసుకొచ్చాడు అనేది చెప్పడానికి నేను చాలా ఆసక్తి చూపుతున్నాను. అలాగా నా బాల్యం గురించి నేను మీకు కొన్ని విషయాలు నేను తెలియచేస్తాను. మరి చిన్ననాడు నేను ఈ విధంగా చదువు మొదలు పెట్టేసరికి మా ఊరిలో ఒక చిన్న స్కూల్ ఉండేది. ఆ స్కూల్ ఉన్నప్పుడు అక్కడ 3వ తరగతి దాకా నన్ను చదివించారు. నేను మా తల్లి దగ్గర లేదా మా తండ్రి దగ్గర నేను పండుకునేవాడిని. అప్పుడు 3వ తరగతిలో నన్ను తీసుకొని వెళ్ళి వారు అన్నవరం హాస్టల్లో జాయిన్ చేశారు. అప్పటికి నా వయసు 8 సంవత్సరాలు. సో నాకు ఏం తెలియదు నాకు ఇవి. కాబట్టి అమ్మ నాన్నల గారాబంలో పెరిగిన నేను బాల్యంలో నన్ను అక్కడ ఎంపీపీ యూపీ స్కూల్ అంటారు, అది మండల ప్రజా పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్. నన్ను అక్కడ 3వ తరగతిలో జాయిన్ చేసిన తర్వాత 3, 4, 5 అక్కడ హాస్టల్లో ఉండి నేను చదువుకున్నాను. అక్కడ 8 సంవత్సరాల వయసులో తల్లిదండ్రుల ప్రేమకు దూరంగా నేను బయటికి రావడం జరిగింది. అక్కడ తినే భోజనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ దినాన నేను దేవుడు నన్ను ఏ విధంగా నాకు ఆ స్థితిని నాకు ఒకసారి జ్ఞాపకం చేసినప్పుడు నాకు నిజంగా హృదయంలో కన్నీళ్ళు రాకుండా ఉండవు. అది చాలా మజ్జిగన్నం అని పెట్టేవారు. ఆ మజ్జిగన్నం దాంట్లో పెరిగేసినప్పుడు ఆ మజ్జిగ పోసినప్పుడు చాలా పెద్ద పురుగులు అన్నమాట. నల్లటి ముఖం ఉండి దానికి తెల్లటి మొండె ఉండి ఆ పురుగులు అవి ప్లేట్లో తేలిపోతూ ఉన్నప్పుడు ఆ పురుగుల్ని ఏనాడు నేను అసహించుకోలేదు. నాకు ఇదే ఉంది. ఆ స్థితిలో నేను దేవుని నమ్ముకున్నామని కాదు, బాల్య దశ అది. మాకు ఇంటి దగ్గర ఇది కూడా కష్టం అయ్యేది అని ఆ పురుగుల్ని చేత్తో తీసి చాలా సంతోషంగా నేను ఆహారం తిన్నాను. నేను తర్వాత మా అమ్మ నాకు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది, బాబు దేవుని నమ్ముకున్నావు, నువ్వు దేవుని నమ్ముకో, నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు నరకం నుంచి తప్పించబడతావు. గొప్ప ఆఫీసర్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. నేను దేవునికి ఇష్టకరమైన కుమారుడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ నా తల్లి చాలా నాకు సువార్త చెప్పేది. నేను చాలా చిన్నవాడినప్పుడు 5వ తరగతి 6వ తరగతి నాకు అర్థమయ్యే కాదు. నా తల్లి ఎప్పుడు మోకాళ్ళు వేసి ఉండేది ఇంట్లో. ఏం ప్రార్థన చేసేదో నాకు తెలియదు. కానీ నాకు ఈ మాట సెలవులకు వెళ్ళిన ప్రతిసారి చెప్తూ ఉండేది, బాబు నువ్వు దేవుని నమ్ముకో, బాబు నువ్వు దేవుని నమ్ముకో అని. ఆ మాట నేను అనేవాడిని. ఎందుకు ఇలా చెప్తుందో అర్థం కాక నమ్ముకుంటానులే అమ్మ, తర్వాత నమ్ముకుంటానులే అనే మాట మాత్రమే నేను చెప్పేవాడిని. అలాగా ఊరిలో ఏదైనా సేవకురాలు రోడ్డంట వెళ్తే ఊరుకునేది కాదు మా అమ్మ. వాళ్ళు చేయబట్టుకొని ఇంట్లో తీసుకొచ్చేసేది. మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి, 3వ తరగతి నుంచి దూరంగా ఉంటున్నాడు, ఈ బాబు గురించి ప్రార్థన చేయండి అనేది. నేను అలా చాలాసార్లు సేవకులను తీసుకొచ్చేది, సేవకురాలను కూడా తీసుకొచ్చేది. నేను వాళ్ళు వచ్చేసరికి ఒక్కొక్కసారి నేను రాతి మీద నిలబడి స్నానం చేసేవాడిని. నేను ఆ స్నానం చేస్తున్నప్పుడు ఆ సేవకురాలు ఇంట్లో ఉండేవారు. ఇంట్లో ఉండి మా అమ్మ నన్ను పిలిచేది, బాబు పాస్టర్ గారు నీ కోసం చూస్తున్నారు, బాబు పాస్టర్ గారు నీ కోసం చూస్తున్నారు, నువ్వు వస్తే ప్రార్థన చేస్తారంటే నేను చాలా నిర్లక్ష్యంగా ఆయన్ని ఇంట్లోంచి ప్రార్థన చేయమను, నేను రాతి మీద నుంచి వింటాననేవాడిని. అంత వ్యతిరేకంగా నేను అలా మాట్లాడేవాడిని. 6, 7, 8, 9 10th క్లాసు, ఫస్ట్ ఇయరు, సెకండ్ ఇయరు, మొత్తం ఇన్ని సంవత్సరాలు నేను అక్కడ లక్ష్మీనరసాపురం అనపర్తిలో గురుకుల పాఠశాలలో నేను చదువుకోవడానికి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది చాలా కష్టపడేవాడిని. స్కూల్లో నేను చదువుకునేవాడిని, మెరిట్లో ఉండేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత నేను పనిచేసేవాడిని. నేను
అంటే విద్యాభ్యాసం ఉంది దీంట్లో. నేను కూలి పని కొడుకుగా శ్రమ చేసినటువంటి కూలి పని అనుభవం నాకు ఉంది. ఆ మోయలేనంత బరువు తల మీద పెట్టేవారు. మట్టి పని అనేవారు. మట్టి పని కాలువలో నుంచి ఆ పైకి మోసుకుంటూ రావాలి ఆ బరువుని. అలాంటప్పుడు నాకు అనుభవం లేనందున చాలాసార్లు ఆ మట్టి తట్టలు కిందన పడేసేవాడిని. నా బాల్య దశలో నేను ఖాళీగా లేకుండా తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నేను సహాయం చేయడం జరిగింది. ఒక్క 150 రూపాయలు నేను వేరే వాళ్ళకి అప్పున్నాను బాబు, నీ వంతుగా ఆ 150 రూపాయలు తీర్చు అని మా అమ్మ నన్ను ఎంతో ప్రాధేయపడేది అనమాట. అంత కష్టంగా ఉండేది. ఆ 150 రూపాయలు నేను ఆ సెలవుల్లో తీర్చడానికి కష్టపడి పనిచేసేవాడిని. తర్వాత నేను ఆ ఎగ్జామ్ రాసినప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్లో నాకు మెడిసిన్ మిస్ అయింది. నాకు 0.25 మార్క్స్లో మెడిసిన్ మిస్ అయింది. తదుపరి నేను ఏం చేశానంటే ఇంకొకసారి ఆగి నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాశాను. ఆ పరీక్షలో నాకు అగ్రికల్చర్ బీఎస్సీ వచ్చింది. బాపట్లలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. బాపట్లలో 4 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేశాను. ఆ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నేను మరలా ఎంఎస్సికి ఎంట్రన్స్ రాయడం జరిగింది. ఎంఎస్సి ఎంట్రన్స్ రాసినప్పుడు నాకు మెరిట్లో సాయిల్ సైన్స్ అనేటువంటి డిపార్ట్మెంట్లో పీజీ సీట్ వచ్చింది నాకు. అక్కడ పీజీ సీట్ వచ్చిన తర్వాత నా రూమ్ దగ్గరే మరి ప్రార్థన జరుగుతూ ఉండేది. నాది 134 రూమ్ నెంబర్, నాది 133లో ప్రార్థన జరుగుతూ ఉండేది. ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ కూడా నన్ను ప్రార్థనకు రమ్మని కోరేవారు. ప్రార్థనకు రమ్మని కోరితే నేను వారికంటే గొప్పవాడిని అని కాదు, కానీ వారు ప్రార్థనకి వచ్చేవారు, సినిమాలు కూడా వచ్చేవారు. నేను సినిమాలు చూసేవాడిని, నాతో పాటు సినిమాలకు వచ్చేవారు, నన్ను ప్రార్థనకు రమ్మనేవారు. అందువలన మా తల్లి సినిమాలు చూడదు, ప్రార్థన చేస్తుంది, వీళ్ళు సినిమాలు చూస్తారు, ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో కూడా నేను మందిరానికి వెళ్ళేవాడిని కాదు. మా ఊర్లో అంత గొప్ప సేవ చేస్తున్న సేవకుడున్నా, నా తల్లి నాకు సువార్త చేసిన, పాస్టర్లు దైవజనులు నా కోసం ఎంతో ప్రార్థన చేసిన, దేవునికి నేను బహుదూరంగా ఉన్నాను. తర్వాత వాక్యానుసారంగా మరి లోకస్తుడు ఎట్టి రీతిగా ఉంటాడో అట్టి రీతిగా పాపంలో చిక్కబడి ఉన్నట్టుగానే నా జీవితం ఉన్నట్టుగా దేవుని నమ్ముకున్న తర్వాత నాకు అర్థమైంది. అట్టి రీతిగా ఆ జీవితం అలా గడిచింది. నిజంగా తల్లి యొక్క ప్రార్థన, దేవుని యొక్క మహాకృప వలన నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పగలుగుతాను. అప్పుడు నేను ఎప్పుడైతే ఎంఎస్సిలో ఫస్ట్ ఇయర్లో ఉన్నానో అప్పుడు నాకు రక్షణ భాగ్యం అనేది కలిగింది. నాకు ఆ రక్షణ భాగ్యం గురించి, ఆ రక్షణ సాక్ష్యం గురించి ఖచ్చితంగా ఇప్పుడు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. రక్షణ భాగ్యం ఏంటంటే, నేను యేసుక్రీస్తు అనే మాట వినని వాడిని కాను. ఆయన మాట నా తల్లి ద్వారా చాలా చిన్న వయసులో విన్నాను. పాస్టర్ల ద్వారా విన్నాను, స్నేహితుల ద్వారా విన్నాను, ఇంకా పాస్టర్ అమ్మగారుల ద్వారా కూడా విన్నాను. కానీ ఆయన నమ్ముకోలేదు. అలాంటి నాకు ఆయన రక్షణ భాగ్యం ఎలా దక్కిందంటే, ఆయన నాకు ఒక దర్శనాన్ని నాకు ఆయన చూపించాడు. ఆ దర్శనం ఏంటంటే, ఆ దర్శనాన్ని మీకు ఖచ్చితంగా వివరిస్తాను. నా జీవితం చేంజ్ అవ్వడానికి దేవుడు నాతో మాట్లాడిన ఆ దర్శనం అత్యంత గొప్పదని, ఆయన నాతో అట్టి రీతిగా నా హృదయాన్ని తన వైపు తిప్పుకున్నాడని నేను చెప్పడానికి చాలా ఇష్టపడుతున్నాను. అది యెషయా గ్రంథంలో ఉంది. అది 11వ అధ్యాయం 6వ వచనంలో ఆ యొక్క రాత దేవుని యొక్క చేతితో రాయబడినటువంటి అద్భుతమైన దర్శనం అది. అప్పుడు వరకు కూడా ఇది బైబిల్లో ఉందని చెప్పి మీకు తెలియదండి? నాకు అసలు తెలియదు. నాకు అది బైబిల్లో ఉన్న సంగతి అసలు తెలీదు. స్టోరీ నాకు తెలుసు, నేను చూసిన స్టోరీ అంటే దేవుడు నాకు చూపించినటువంటి ఆ దర్శనం అది నాకు తెలుసు. అది నాకు తెలిసినప్పుడు నేను అనేక మందితో ఆ యొక్క కథనం, అంటే దేవుడు నాకు చూపించిన దర్శనాన్ని పంచుకోవడం మొదలుపెట్టాను. మొదలు పెడితే దైవజనులు చాలామంది వాళ్ళు ఇది గొప్ప దర్శనం బాబు అని చెప్పేవారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి వాళ్ళు 2 మాటలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయేవారు. అలాగా ఒక 3 నెలలు ఆ దర్శనం వచ్చిన తర్వాత నేను ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. అక్కడ ఎంఎస్సి చదువుతున్నప్పుడు నాలో చెప్పలేనంత మార్పు అనేది నాకు కలిగింది ఆ దర్శనం చూడగానే. ఆ దర్శనాన్ని మా అమ్మతో పంచుకున్నాను. ఆ రోజుల్లో ల్యాండ్లైనే ఉండేది, సెల్ ఫోన్ ఇంకా రాలేదు. చెప్తున్నప్పుడు మా అమ్మ ఎంతో సంతోషించింది. అప్పుడు నాకు మా పాస్టర్ గారు గుర్తుకొచ్చారు. మా గొప్ప దైవజనులు మోజెస్ అన్నయ్య గారికి ఈ దర్శనాన్ని చెబితే ఖచ్చితంగా దీని అర్థం నాకు చెప్తారనేటువంటి ఆలోచన నాకు కలిగింది. అప్పుడు నేను కోదాడ వెళ్ళిన తర్వాత మా సొంతూరు, అక్కడ పాస్టర్ గారికి ఈ దర్శనాన్ని చెప్పడం జరిగింది.
ఆ దర్శనం ఏమిటండి? ఆ దర్శనం ఏంటంటే, నేను చెప్పాను ఇందాకే 134 రూమ్ నెంబరు వివేకానంద హాస్టల్ బాపట్ల. ఇది జెంట్స్ హాస్టల్ అండి ఇది. నేను మామూలుగా యథాతథంగా పడుకున్నాను. పడుకున్న తర్వాత తెల్లవారుజామున నాకేమైందంటే, దేవుడు చూపిస్తున్నాడు నాకు ఈ లోకంలో పరిస్థితిని, నా స్థితిని నాకు చూపిస్తున్నాడు ఆయన. ఎలా చూపిస్తున్నారంటే, నేను మేడ మీద ప్రార్థన చేసుకుంటున్నాను. మేడ మీద నుంచి కిందకి దిగుతున్నాను. ఆ కిందకి దిగుతున్నప్పుడు నాకు దేవుడు ఎలా చూపిస్తున్నాడంటే, ఈ ప్రపంచంలో విడవబడిన వ్యక్తివి నీ ఒక్కడవే అని నాకు ఆత్మలో నేను గ్రహించగలుగుతున్నాను. ఆ పిక్చర్ ఎలా చూపిస్తున్నారంటే ఆయన, నువ్వే ఉన్నావు, ఇంకా ఈ భూమి మీద ఇంకెవరు లేరు అని చూపిస్తున్నారు. ఆ మెట్లు దిగి ఎలా కిందకి రూమ్ నెంబర్ 134లోకి రావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రయత్నం చేస్తే అక్కడ గ్రిల్స్ ఉన్నాయి. హాస్టల్కి కాంపౌండ్ వాళ్ళు నానుకొని గ్రిల్స్ ఉంటాయన్నమాట. ఆ గ్రిల్స్లో నుంచి నేను బయటికి చూస్తున్నాను. బయటికి చూస్తుంటే ఆశ్చర్యపోయేటువంటి దృశ్యాలు దేవుడు నాకు చూపించారు. దాంట్లో ఏంటంటే, ఈ యొక్క తోడేలు గొర్రెపిల్ల కలిసి ఉన్నాయి, చిరతపులి ఆవులు కలిసి ఉన్నాయి, కొదమసింహం ఎద్దులు కలిసి ఉన్నాయి. ఇది నేను దర్శనం స్పష్టంగా చూస్తున్నాను. నేను అవి కూడా, సింహాలు కూడా గడ్డి మేస్తుంది. సింహం గడ్డి మేయదు, మనందరికీ తెలుసు. ఈ చిరతపుళ్ళు తర్వాత ఈ యొక్క మేకలు గొర్రెలు కలిసి ఉండవు, అది కూడా మనకు తెలుసు. ఆ గొర్రెలు కూడా ఎలా ఉన్నాయంటే తెల్లగా ఉన్నాయి, అది హిమము మంచులాగా ఉన్నాయన్నమాట గొర్రెలు. ఆవులు కూడా చాలా తెల్లగా ఉన్నాయి. ఈ తోడేలేంటి, ఈ సింహం ఏంటి, ఈ చిరతపులేంటి, ఇవి ఈ యొక్క శాకాహారం తిని గడ్డి మేసేటువంటి ఈ జంతువులతో, క్రూర మృగాలతో ఈ యొక్క జంతువులు కలిసి ఉండడం ఏంటి అని నాకు చాలా తీవ్రమైన భయం అనేది నాకు కలుగుతుంది. ఈ దృశ్యం చూసి నేను చాలా భయపడి నా రూమ్లోకి పరిగెత్తుకొని నేను పారిపోయి నేను తలుపేసేసుకొని ఫ్యాన్ దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను. ఇదంతా దర్శనంలో. అలా ఏడుస్తున్నప్పుడు కిటికీలోంచి చింపాంజీలు వచ్చి నన్ను ఇలా లాక్కోవడం అనేది నాకు చూపిస్తున్నారు. ఈ క్రూర జంతువులు కూడా దగ్గరికి వచ్చి నన్ను ఇలాగా హత్తుకొని గట్టిగా ఇలా పీక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూసి నేను ఇంకా భయభ్రాంతులకు నేను గురయ్యాను. ఈ తోడేళ్ళేంటి, లేదంటే చిరతపుళ్ళు ఏంటి, కొదమసింహాలు ఏంటి, కలిసి గడ్డి మేయడం ఏంటి, మరలా ఈ జంతువులలో కొన్ని నన్ను అందుకోవడం ఏంటి, నేను తలుపేసుకుంటే కిటికీలోంచి చేతులు చాపడం ఏంటి అనేది నాకు చాలా భయభ్రాంతులకు నేను గురయ్యాను. అది నాకు ఎలా కనపడుతుందంటే, ఆకాశం నుంచి హెలికాప్టర్ మీద నుంచి ఒక ఇసుక వేసామనుకోండి, అది భూమి మీద పడదు, అంత కిక్కిరిసిపోయినాయి ఈ గొర్రెలు, ఈ ఆవులు, ఈ క్రూర మృగాలు. భూమి మీద పడదా ఇసుక, అంత థిక్గా ఉన్నాయి ఈ యానిమల్ పాపులేషన్ అనేది. అది సిట్యువేషన్. అప్పుడు నిస్సహాయ స్థితిలో భయం వేసి నేను కాళ్ళ మీద తలబెట్టి ఏడుస్తూ నేను అలా ఉండిపోయాను. అలా ఏడుస్తూ అలా ఉండిపోయింది, కుమిలిపోతున్నాను అనమాట ఈ భయభ్రాంతులు. ఎందుకంటే ఒంటరితనం నాకు కనపడుతుంది. ఎవరు లేరని, మా అమ్మ మా నాన్నలు భూమి మీద లేరని, నా స్నేహితులు లేరని, తర్వాత వివేకానంద హాస్టల్లో కూడా ఎవరు లేరని, రూమ్ నెంబర్ 134లో ఎవరు లేరు, 133లో లేరు, ఒక మనిషి కూడా భూమి మీద లేడు. నేనే విడవబడిన వాడినని నాకు స్పష్టంగా తెలిసిపోతుంది. అప్పుడు నా హృదయంలో జరిగిన మార్పు ఏంటంటే, నాకు తెలియకుండానే ఆ సమయంలో దర్శనంలో నేను ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కెక్కి ఆడడం మొదలుపెట్టాను. నేను నా తల్లిదండ్రులతో ఆడిన ప్రతి అబద్ధం దేవుడు నాకు చూపిస్తున్నాడు. నేను నా కన్నుతో నేను చేసిన పాపం నాకు చూపిస్తున్నారు ప్రభు. నా హృదయంలో నేను ఎన్నిసార్లు నేను తప్పిపోయినా నా హృదయం నాకు చూపిస్తున్నారు. అవి నాకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. నీ హృదయంలో ఇలాంటిది, నీవు ఇలాంటి దృశ్యాలు నువ్వు చూసావు, ఇలాంటి దృశ్యాలను నువ్వు కామంతో చూసావు, చెడు చూపుతో చూసావు, చెడ్డాలంతో చూసావు, ఇదంతా పాపమని నాకు ఒప్పింపజేస్తున్నారు. అది పాపమని ఒప్పింపజేస్తున్నప్పుడు ఇప్పుడు రియల్ లైఫ్లో నేను ఏం చేశానంటే, ఈ దర్శనం చూసిన తర్వాత మోకరించి తీవ్రంగా ఆడడం మొదలెట్టాను. తెలియకుండా నాలో పశ్చాత్తాపం అనేది వచ్చేసింది. నేను విడవబడ్డాను కాబట్టి విడవబడ్డ నాకు ఈ పాపాలు చిట్ట దేవుడు చూస్తున్నప్పుడు నా హృదయం అంతా కరిగిపోయి ప్రతి పాపాన్ని నేను ఒప్పుకున్నాను. నేను తండ్రి మీద ఆనుకోవడం నేను మొదలుపెట్టాను. నాకు ఈయనతో ఉన్నటువంటి సన్నిహితమైన సంబంధం అనేది నాకు ఏర్పడింది తండ్రితో. వాక్యం ద్వారా ప్రతిరోజు నేను 4 గంటలు లేచి ప్రార్థన చేసుకునేవాడిని, గంటసేపు ప్రార్థన చేసుకొని గంటసేపు వాక్యం చదువుకునేవాడిని, ధ్యానిస్తూ ఉండేవాడిని. నేను ఎంఎస్సి ఎగ్జామ్స్ రాసినప్పుడు నాకు సీట్ వచ్చిందండి. ఆ సీట్ వచ్చిన తర్వాత నేను ఇంకా మా నాన్న నేను డబ్బులు అడగలేదు.
అక్కడ నెలకి 1800 ఫెలోషిప్ ఇచ్చారు. ఆ ఫెలోషిప్ తోటి ఆ డబ్బులతోటి నేను ఆ విధంగా పూర్తయింది. ఎంఎస్సి పూర్తయిన తర్వాత వెంటనే మా నాన్న మళ్ళీ ఉద్యోగం చేయమన్నారు మళ్ళీ. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి పేదరికాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి ఆయన అలా అడగడంలో తప్పు లేదు. కానీ నాకైతే చదువుకోవాలని ఉంది. మరలా సేమ్ నేను మా నాన్నగారికి అదే చెప్పాను. నేను పిహెచ్డి కూడా నేను చేస్తాను. నేను ఉన్నతమైన చదువుకున్న తర్వాతే నేను ఉద్యోగం చేస్తానని నేను చెప్పడం జరిగింది. మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని నేను చెప్పడం జరిగింది. అప్పుడు నేను పూర్తిగా దేవుడి మీద డిపెండ్ అయ్యానండి. అప్పుడు నాకు దేవుడు పిహెచ్డి సీట్ ఇవ్వడంతో పాటు అక్కడ పిహెచ్డి చదువుతూ ఉంటుండగానే అక్కడ ఈ చదువుకుంటూ ఉద్యోగం చేసే అవకాశం ఇచ్చి 22,500 ప్రభు ఇచ్చారండి. తరువాత నేను ఒక కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేటువంటి టాపిక్ మీద నేను పనిచేస్తుండడం వల్ల 4 రాష్ట్రాల నుంచి నేను సాయిల్ శాంపుల్ తీసుకొచ్చి అక్కడ కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఈ రాష్ట్రాలు, గుజరాత్, ఈ 4 రాష్ట్రాల నుంచి నేను చేసినటువంటి పిహెచ్డి వర్క్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి నెలకు 14,000 పంపించడం జరిగింది. స్టూడెంట్గా నేను మా నాన్నతో నేను చెప్పిన మాట, దేవుని మీద ఆధారపడి నేను చెప్పిన మాట, ఆ మాటను దేవుడు మమ్ము చేయకుండా అండి అద్భుతంగా నాకు ఈ 14,000, 22,500 అంటే 36,500 రూపాయలు నేను స్టూడెంట్ లైఫ్లో పిహెచ్డి చేస్తున్నప్పుడు నా ప్రభు నాకు ఇచ్చిన నేను చిరు కానుక అంటాను నేను. ఎందుకంటే ఆయన అనంతుడు కదా మన తండ్రి. రిచెస్ట్ స్టూడెంట్ నేను యూనివర్సిటీలో. మొత్తం ఇంత పేమెంట్స్ అనేవి నాకు తెలిసి ఏ స్టూడెంట్కి పాకెట్ మనీ తల్లిదండ్రులు పంపిస్తారు, కానీ దేవుడు నాకు అంత అమౌంట్ నాకు పంపించి పిహెచ్డి కూడా ఆయన చదవడానికి కృప చూపించాడండి. అది కూడా అద్భుతం ఏంటంటే నాకు 2009 అక్టోబర్ 7వ తారీఖున నాకు పిహెచ్డి అయిపోయింది, డిగ్రీ చేతికి వచ్చింది. అక్టోబర్ 8వ తారీఖున ఇంటర్వ్యూ. వెంటనే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. నవంబర్ 6వ తారీఖున నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను మహబూబ్నగర్ జిల్లాలో కొత్తకోటలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అట్టి రీతిగా దేవుడు నా చదువుని ఆయన చేతిలో తీసుకొని, నా భవిష్యత్తుని చేతిలో తీసుకొని, నా ఆత్మని చేతిలో తీసుకొని రక్షణ ఇచ్చాడు. పరసంబంధంగా లోకరీతిగా నేను బ్రతకడానికి మరి చక్కటి చదువిచ్చి, ఉద్యోగం ఇచ్చి, పేదరికం నుంచి కూడా నన్ను పూర్తిగా ఆయన తీసుకురావడం జరిగిందండి. ఎందుకంటే కూలి పని చేసుకునేటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టిన నాకు ఈ విద్య 1వ తరగతి నుంచి పిహెచ్డి దాకా గవర్నమెంట్ ఎడ్యుకేషన్, ఎక్కడ ప్రైవేట్ ఎడ్యుకేషన్ లేదు. ఇదంతా నా దేవునికే మహిమ. నా దేవుడు నా తల్లిదండ్రులకి అలాంటి ఆరోగ్యం ఇవ్వకపోతే వాళ్ళు కష్టపడలేరు. నేను కష్టపడ్డాను కాబట్టి నేను ఇలా చదువుకుంటానని అనడానికి లేదు. నాకు మంచి ఆరోగ్యం లేకపోతే నేను చదవలేను. కాబట్టి తల్లిదండ్రులకు కష్టపడి ఆరోగ్యం ఇచ్చాడు, చదువుకునేటువంటి మనసు ఇచ్చాడు, అవి జ్ఞాపకం పెట్టుకునే బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఆ తండ్రికే మహిమ కలుగును గాక. అట్టి రీతిగా నన్ను జాబ్లోనికైనా ప్రవేశపెట్టాడండి. ఇది కేవలం దేవుని కృపని మీ అందరికీ నేను వివరిస్తూ నేను విద్యాభ్యాసం గురించి నేను ముగిస్తున్నాను. ఇక్కడ నా సేవ పిలుపు దర్శనం గురించి మీకు కొన్ని విషయాలు నేను తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. నాకు 2009వ సంవత్సరంలో ఉద్యోగం వచ్చిన తరువాత నేనేమనుకున్నానంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆర్థిక శక్తిని బట్టి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ పేదరికం నుంచి నన్ను విడిపించాడు. ఇప్పుడు డబ్బులు నాకు జీతం రూపంలో దేవుడు ఇస్తున్నాడు. నేను రక్షించబడ్డాను. కాబట్టి వెళ్తున్న సంఘంలో దైవజనులకి నేను కుడి హస్తంగా ఉండి, లేదంటే ఎడమ హస్తంగా ఉండి, చేదోడు వాదోడుగా ఉండి ఆయనకి ఆర్థికంగా సహాయం చేసి తెర వెనుక ప్రభు పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళి నా జీవితాన్ని ముగించాలని నేను అనుకున్నాను. అది నేను ఆశించింది. అయితే ప్రభు చిత్తం, ఆయన ప్రణాళిక ఈ జగత్ పునాది వేయబడక మునిపే ఒక్కొక్క మనిషి పట్ల ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి నా ఆలోచనలో ఆయన కాదు, నేను నిన్ను సేవకి ఏర్పాటు చేసుకున్నానని ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. అది మా సొంతూరులో పరిశుద్ధాత్ముడు తన శ్రేష్టమైన స్వరాన్ని వినిపించి నాతో మాట్లాడడం జరిగింది. ఆ స్వరం క్లియర్గా వినిపించేదండి. స్పష్టంగా ఆత్మదేవుడు మనుషులు గ్రహించేటట్లుగా మాట్లాడతాడు. బైబిల్లో ఉంది. నాతో అలా మాట్లాడి చెప్పారు, ఇలాగా నీవు ఆ ప్రాంతంలో ఉండవు అని చెప్పారు నాకు. కాబట్టి 3.5 సంవత్సరాలు నేను పరిచర్య చేసిన తర్వాత తెలంగాణలో మరి నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో ఆ ప్రాంతం నేను తెలియచేస్తాను, నీకు బట్టబయలు చేస్తాను, అతి త్వరలో తెలియచేస్తాను అని ఆయన చెప్పారు. అది కూడా నిన్ను తాడేపల్లిగూడెం ట్రాన్స్ఫర్ చేస్తానని కూడా ఆయన నాకు చెప్పారు. ఆయన తాడేపల్లిగూడెం నన్ను 2018లో చేసిన తర్వాత
మరి నాకు 2014లో నేను సేవకు వాడుకుంటానని చెప్పారు కాబట్టి ఈ 4 సంవత్సరాలు నేను ఆయన పాదాలు పట్టుకొని ఎక్కడ నా సేవ, తండ్రి ఎక్కడ నా సేవ, తండ్రి ఎక్కడ నా సేవ నేను ప్రార్థన చేస్తూ కనిపెడుతూనే నేను ఉన్నాను. అప్పుడు 2018లో నేను తాడేపల్లిగూడెం ట్రాన్స్ఫర్ అయిన తరువాత వెంటనే ఆగస్టు నెలలో నేను వచ్చిన వెంటనే ప్రభు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నాతో మాట్లాడుతానన్నావు కదా, మరి ఏ ప్రాంతానికి నేను వెళ్ళాలి అని ప్రభువుని అడిగిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మదేవుడు మరలా ఆయన స్వరాన్ని వినిపించి ఆయన 3 గంటల ప్రాంతంలో నాతోటి చక్కగా నాతో మాట్లాడారు. ఆ మాట్లాడిన వివరం నేను మీకు తెలియచేస్తాను. ఏమన్నారంటే, కామరాజుపేట మీదుగా గంగవరం వెళ్ళు నా కుమారుడని చెప్పారు. గంగవరం అనే ఊరు దాటిన తరువాత ఊరు చివరికి వెళ్ళి 15 కిలోమీటర్లో ముందుకు వెళ్ళు అని చెప్పారు. అప్పుడు నాకు ఏమి తెలియదండి, కామరాజుపేట తెలియదు, నాకు గంగవరం తెలియదు. తర్వాత ఆయన చెప్పింది నేను మర్చిపోతానని కాబట్టి ఆ ఊరి పేర్లు నేను రాసుకోవడం జరిగిందండి. అవి రాసుకొని నేను ఆయన చెప్పినట్టుగానే గంగవరం ఊరు దాటిన తర్వాత 15 కిలోమీటర్లో పల్సర్ 150cc బైక్ తీసుకొని ఆయన మాట్లాడడం ముగించిన వెంటనే నేను బయలుదేరానండి. వర్షం వస్తుందండి, వర్షంలో తడుచుకుంటూ దేవుడు మాట్లాడారు, ఇంకా సాగిపోయారు. ఇంకా వెంటనే అండి ఆ ప్రాంతాలు అసలు ఎక్కడున్నాయో మీకు తెలియదు. అసలు నాకు తెలియదండి, అసలు ఆ ప్రాంతమే నాకు తెలియదు. అయితే దేవుడు అలా నాతో మాట్లాడడం నాకు కొత్త కాదు కాబట్టి ఆయన మాటలు వెంటనే చేస్తే ప్రతిఫలం ఉంటుందని, ఆలస్యం చేయకూడదని, ఆలస్యం చేస్తే దుష్టుడు పనిచేస్తాడని నాకు అవగాహన ఉంది. అందువల్ల వర్షం వస్తున్నా కానీ నేను వెంటనే మొదలెట్టేశానండి. అలా నేను నా జీవితంలో చాలాసార్లు చేశాను అలాంటి మండు టెండలో కానీ, వర్షంలో కానీ, చలిలో కానీ నాకు ప్రభు మాట్లాడి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ విషయంలో ఆయన ఆత్మ మాట్లాడిన వెంటనే, తన స్వరాన్ని వినిపించిన వెంటనే నేను పరుగెత్తిన రోజులు ఎన్నో ఉన్నాయి. అలా నేను మొదలు పెట్టేశాను. తిన్నగా గంగవరం దాటిన తర్వాత 15 కిలోమీటర్లకి వెళితే నేను ఆశ్చర్యపోయేటువంటి ఊరు వచ్చిందండి. అది సీతపల్లి సెంటర్ అనేది ఒకటి వచ్చిందండి. అది అడ్డతీగల గ్రామంలో సీతపల్లి సెంటర్. ఆ ఊరి పేరు నాకు చెప్పలేదు. అది అక్కడి నుంచి కుడి చేతి వైపు తిరగమన్నారండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, కుడి చేతి వైపు తిరిగితే ఉన్నది ఏలేశ్వరం రోడ్. అది ఆ కుడి చేతి వైపు తిరిగి అక్కడ నీవు స్థలాన్ని వెతుక్కో నా కుమారుడా, నీకు స్థలం ఇస్తానని నాకు వాగ్దానం చేశారండి. కాబట్టి నేను వెంటనే మొదలుపెట్టి ఆ స్థలము, అది కూడా ఆయన చక్కగా కనుచూపు మేర స్థలం అని చెప్పారండి. కాబట్టి ఆ స్థలాన్ని వెతుక్కుంటూ వచ్చాను. ఆ రోజు ఇంక సాయంత్రం అయిపోయిందండి. ఎందుకంటే 3:30 ప్రాంతంలో మేము మొదలుపెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి సుమారు? తాడేపల్లిగూడ నుంచి వస్తాను కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఇక్కడ 150 కిలోమీటర్ల దూరం అండి. ఈ 150 కిలోమీటర్ల దూరం ఆయన నాకు శక్తినిచ్చాడండి, బలాన్ని ఇచ్చాడు. కాబట్టి నేను ఎత్తుక్కుంటూ వచ్చిన తర్వాత చీకటి పడిపోయిందని నేను మరుసటి రోజు మరలా వచ్చానండి. మరలా వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానం నేను తప్పిపోతాను, అబ్రహాంకి చెప్పాడు ఆయన కనుచూపు మేర స్థలం అని. కాబట్టి నేను ఎక్కడో కొంత స్థలం చూసి సాటిస్ఫై అయిపోతే నేను నీకు ఇచ్చిన వాగ్దానం ఇది, నువ్వేంటి అది చూసుకున్నావని అంటారని నేను మరలా నెక్స్ట్ రోజు ఇమీడియట్గా వెళ్ళానండి. వెళ్ళి ఆ స్థలం ఎక్కడుందని నేను ఎక్కడో మొదలుపెట్టానండి. ఒక్క చోట నాకు కనిపించిందండి. సో ఆ విధంగా ఆయన చెప్పిన స్థలాన్ని నేను కనుక్కోవడం జరిగింది. ఆ స్థలంలోనికి వచ్చిన తర్వాత అండి నేను ప్రతి ఆదివారం, ప్రతి సెలవు, మరి స్థలం నన్ను కొనమని చెప్పారండి ఆయన. స్థలం నేను కొనాలి కాబట్టి ప్రతి ఆదివారం, ప్రతి సెలవు దినాలు మా ఇంటికి వెళ్ళడం మానేశానండి. నేను పూర్తిగా మానేశాను. వాళ్ళకు కూడా ఒక మాట చెప్పాను, నేను నన్ను చూడాలంటే మీరు అడ్డతీగలు కానీ, తాడేపల్లిగూడు కానీ రండి, నేను మాత్రం ఇంటికి రానని చెప్పాను. నేను చెప్పిన తర్వాత నేను ఇంకా ఆ స్థలంలో 3 రోజులు, 2 రోజులు, 4 రోజులు ఉండిపోయాను సెలవు పెట్టి. ఆ సెలవు పెట్టి ఉండిపోయిన తర్వాత ప్రతి ఫార్మర్ని నేను కాంటాక్ట్ చేసేవాడిని. కాంటాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళలో వీళ్ళు అమ్ముతారు, వాళ్ళు అమ్ముతారని కొంత సమాచారం ఇచ్చేవారు వాళ్ళు. నేను రాత్రి అయిపోయేదండి వెళ్ళేసరికి. అలాగ నేను కొన్ని రోజులు నేను ప్రయాసపడ్డాను. ప్రయాసపడిన తర్వాత ఒక వ్యక్తి అమ్ముతాడని ఒక మాట నాకు తెలిసిందండి. ఆ స్థలంలో ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను జరిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆయన మరి ఏ ఉద్దేశంతో ఉన్నాడో నాకు తెలియదు, కానీ మొట్టమొదట అమ్ముతానని అన్నట్టుగా కొంతకాలం మామూలుగా ఉండి నేను గుచ్చి ఇక్కడ స్థలం కావాలి, ఎందుకంటే నాకు దేవుడు చూపించిన ఏరియా అండి అది, ఇక్కడ స్థలం కావాలి, ఇక్కడ స్థలం కావాలంటే ఆయనకు ఒక సందేహం వచ్చిందండి. తాడేపల్లిగూడు నుంచి వచ్చి ఈ సేవకుడు ఎక్కడి నుంచి వచ్చి ఇదే స్థలం అడుగుతున్నాడు ఏంటి అనేటువంటి సందేహం అతను కలిగి ఆ గుప్త నిధులు ఏ ఉన్నాయనుకొని దాన్ని తవ్వించేసి ఆయన చాలా లోతుగా తవ్వించేసి ఎతికారండి. అక్కడ దేవుడు ఒక అద్భుతం చేశారు. ఏంటంటే ఆయనకి 10 ట్రాక్టర్లు ఇస్తానని కూడా ప్రభు నన్ను చెప్పమన్నారండి. అయితే వాళ్ళు ట్రాక్టర్ కొనుక్కోవాలని ఆలోచన చేస్తున్నారంటే ఆ విషయం నాకు తెలీదు.
నేను ఈ మాట చెప్పగానే నేను ట్రాక్టర్ కొనుక్కుంటానని మీకు ఎలా చెప్పారండి అని నన్ను ఎదురు ప్రశ్న వేశాడండి. నాకు తెలియదండి, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క మాధుర్యమైన స్వరం ద్వారా తెలియజేశాడు కాబట్టి నేను ఆ మాట ఆయనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆయన చిట్ట చివరికి ఆ పొలాన్ని దున్నేసిన తర్వాత ఆయన అమ్మడం అనే మాట విరమించుకున్నారండి. తర్వాత ఆ పక్కనే నాకు ప్రభు మరలా నువ్వు ప్రయత్నం చేయి, నేను ఆ స్థలం నేను ఖచ్చితంగా ఇచ్చి తీరుతానన్నారండి. అప్పుడు నేను మరలా ప్రయత్నం చేశాను. నేను ఇమ్మీడియట్గా దానికి పక్కనే దేవుడు ఆయన చెప్పిన వాగ్దాన స్థలంలోనే నాకు మంచి స్థలాన్ని ఆయన ఇవ్వడం జరిగిందండి. సో ఆ స్థలాన్ని అట్టి రీతిగా నేను కొనుక్కోవడం జరిగింది. ఆయన చూపించారు, నేను కొనుక్కోవడం జరిగింది. అది ఉచితంగా ఇచ్చినా కూడా ప్రభు తీసుకోవద్దని చెప్పారండి. కాబట్టి వెల చెల్లించడం జరిగింది. అది వెల చెల్లించి వాళ్ళకి ఆ స్థలం దాదాపు 1.5 ఎకరం ఉంటుందండి. అది ఎకరం 30 సెంట్లు 40 సెంట్లు ఉంటుంది. నేను 3,20,000కి నేను 7 సంవత్సరాల క్రితం నేను కొనడం జరిగిందండి. అది దేవుడు మాట్లాడారని చెప్పి ఈ అడవి ప్రాంతాల్లోనే ఎందుకు కొనాలనిపించిందండి? దేవుడండి ఈ అడవి ప్రాంతానికి పంపించడం వెనుక ప్రధానమైన ఉద్దేశం నేను తెలియజేస్తాను. నాకు ప్రభు నాకు స్పష్టంగా తెలియజేసిన విషయం, ఇక్కడ ప్రజలు నశించిపోతున్నారు. ఇక్కడ అసలు తాగుడు, వ్యభిచారం, తర్వాత మూఢాచారాలంటే చిల్లంగి చేతబడి శక్తులు, తర్వాత భయంకరమైనటువంటి ఈ యొక్క దుర్వ్యాపారం ఏంటంటే రోజంతా తాగి ఉండడం అన్నిటికన్నా. తర్వాత ఇక్కడ ప్రజలు మ్యారేజ్ వ్యవస్థ అనేటువంటిది ఉండదు. ఇవి నాకు తెలియదు. ఆయన ఆకాశం నుంచి సమస్తను పరిశోధిస్తున్నారు కాబట్టి ఆయన చిత్తమై నన్ను ఇక్కడికి పంపించారు. అయితే నేను ఇక్కడికి రాకముందే నాకు చెప్పారు, నీకు ఎలాంటి మనుషులు ఉన్నారు, ఇలాంటి ప్రాంతంలోనికి నేను పంపిస్తాను, నీకు పరిచర్య సులువుగా ఎంత మాత్రం ఉండదో చాలా కష్టంగా ఉంటుందని నాకు చెప్పడం జరిగింది. ఆ మనుషుల యొక్క హృదయాల గురించి కూడా ప్రభు నాకు చెప్పడం జరిగింది. అందువలన నేను ఇక్కడికి అడుగుపెట్టి ఆయన చెప్పినట్టుగా నేను చేస్తూ ఉన్నప్పుడు అండి చాలా కష్టాలు నేను ఆ స్థలం కొనే విషయంలో కానీ, మరి అర్ధరాత్రులు నేను ప్రయాణం చేయాల్సి వచ్చింది. అర్ధరాత్రులు అంటే ఈ 150 కిలోమీటర్లు బైక్ మీద వచ్చేవాడిని, బైక్ మీద వెళ్ళేవాడిని. ఏ సమయాల్లో వచ్చేవాడిని అంటే అర్ధరాత్రి 2 గంటలకు వచ్చేవాడిని, అర్ధరాత్రి 1 గంటకు వచ్చేవాడిని, 12 గంటలకు వచ్చేవాడిని. మరి ఈ ప్రయాణంలో మరి అడవిలోంచి నేను ఒంటరిగా బైక్తో వెళ్తున్నప్పుడు, రాత్రనక పగలనక నేను తిరుగుతున్నప్పుడు ఆయన కాపాడడం కూడా నేను చూశాను. నేను ప్రయాణం చేసే సమయంలో అక్కడ తాడేపల్లి గూడు నుంచి అడ్డతీగల వరకు నాకు మార్గ మధ్యలో ఎన్నో ఆటుపోట్లు నేను చూశాను. వర్షాకాలంలో రోజంతా వర్షం వచ్చేది. ఒక్కొక్కసారి ఈ వర్షంలో తడుచుకుంటానే నేను వచ్చేవాడిని, తడుచుకుంటానే నేను వెళ్ళేవాడిని, తడుచుకుంటానే సువార్త చేసేవాడిని, తడుచుకుంటానే భూమి కొనడానికి ప్రయాసపడేవాడిని. ఇట్టి రీతిగా నేను ప్రయాణం చేసేవాడిని. అలాగే వేసవకాలంలో కూడా ఎంత ఎండైనా సరే నేను ఏ ఆదివారం మిస్ అవ్వలేదండి. ఆదివారమే కాదండి, తర్వాత ఏ సెలవు రోజు వచ్చినా కూడా నేను ఖచ్చితంగా ఇక్కడే గడిపేవాడిని. ఎప్పుడూ అర్జెంట్ అనుకున్నప్పుడు తప్ప నేను గడిపేవాడిని. అలా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నేను బైక్ మీద తిరిగి నేను సువార్త చేశానండి. అలా సువార్త చేస్తున్నప్పుడు కూడా చాలా చోట్ల నాకు వ్యతిరేకత అనేది నేను చూశాను. నేను చాలా వ్యతిరేకత. ఎలాంటి వ్యతిరేకత అంటే చాలామంది అదేదో మత ప్రచారం అనేటువంటి మాట, మత ప్రచారం అనేవారు. నేనేం చేసేవాడిని, నేను పిల్లలకి తల మీద ఉన్న కురుపులకు మందు రాసేవాడిని, పలకలు ఇచ్చేవాడిని, వాళ్ళకి బట్టలు ఇచ్చేవాడిని, చీరలు ఇచ్చేవాడిని, లింగి పంచి ఇచ్చేవాడిని, చొక్కాలు ఇచ్చేవాడిని, టవల్స్ ఇచ్చేవాడిని, జాంకాయలు కొనుక్కొని వెళ్ళేవాడిని, తర్వాత వాళ్ళకి అరటిపళ్ళు కొనుక్కొని వెళ్ళేవాడిని, స్వీట్స్ కొనుక్కొని వెళ్ళేవాడిని. ఇవన్నీ నా కారులో డిక్కీలో నేను కొనుక్కొని నా జీతంలోంచి వచ్చిన డబ్బులు సమస్తము నేను అలా ఖర్చు పెట్టేవాడిని. అలా ఖర్చు పెట్టి నేను చేస్తూ ఉన్నప్పుడు ఆయా గ్రామాల్లో ఈ మేలు పొందినటువంటి వారు గ్రహించేవారు. ఇష్టం లేని కొంతమంది మాత్రం దండెత్తి రావడం నాకు జరిగింది. తర్వాత అర్ధరాత్రి 11:30-12 గంటల దాకా కూడా నన్ను చాలాసార్లు 8 నుంచి 10 సార్లు గ్రామాల్లో నన్ను నిలబెట్టేశారండి. నన్ను నా సంఘ బిడ్డలను కూడా నిలబెట్టేసి కొట్టే ప్రయత్నం కూడా చేశారండి. భయపెట్టారు, కర్రలు తీశారు, ఊర్లోకి చొరబడకుండా కర్రలు అడ్డంగా పెట్టి ఆ కర్రల మీద కూర్చొని వెదురు కర్రలతో కొట్టేటువంటి ప్రయత్నం చేసి బంధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. పగలే దాడి చేయడానికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అలాంటి కష్ట సమస్యలు నేను ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే, నా తండ్రి నా కొరకు రక్తం కార్చాడు, నా తండ్రి నా కొరకు శ్రమ పడ్డాడు, నాలో ఆయన రక్తం ప్రవహిస్తుంది కాబట్టి, ఆయన బలలో నేను పాల్గొన్నాను కాబట్టి, ఆయన నన్ను అభిషేకించాడు కాబట్టి, నా తండ్రికి ఖచ్చితంగా నేను ఈ పరిచర్య చేయాలని ఆత్మలో స్థిరత్వం కలిగి నేను ఈ పరుగు నేను పరుగెత్తుతున్నాను.
ఆయన నాకు ఇచ్చిన పరిచర్యలో కూడా 5 గ్రామాల్లో ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా పరిచర్య, సంఘ పరిచర్య 1 గంట అయిపోయిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మేము ఈ 5 గ్రామాల్లో సువార్త చేస్తామండి. ప్రతి వారం చేస్తాను. ఆ సువార్తలో దాదాపు ప్రతి ఊర్లో కూడా నన్ను నిలుపమని చెప్పారండి. వాళ్ళు ఎంతోమంది పేదవాళ్ళు మరి ఈ పరిచర్య ఇష్టపడి, వాళ్ళు చాలా నిరుపేదలు. ఆ నిరుపేదల మధ్య సువార్త. ఓ పక్కన భోజనం ఉండదు వాళ్ళకి, ఓ పక్కన వస్త్రాలు ఉండవు, ఓ పక్కన సరైనటువంటి స్థితి ఉండదు. దీంట్లో ఈ పరిచర్య ఎలా చేస్తున్నప్పుడు వచ్చిన వ్యతిరేకత నేను ఇంకా వర్ణించలేనంతగా ఉందండి. అది ఆ వ్యతిరేకతను తట్టుకోవడానికి మరి నేను ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు అండి, చాలామంది వాళ్ళలోనే ఆ గ్రామంలో కొంతమంది లేచి, వీళ్ళు మాకు మేలే చేశారు, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, మీరు మాకేమైనా మేలు చేశారా, ఆయన ఎక్కడి నుంచో తాడేపల్లిగూడ నుంచి వచ్చి మాకు మేలు చేశాడనేటువంటి ఆ యొక్క అద్భుతమైన సాక్ష్యం ఆ గ్రామాల నుంచి వచ్చిందండి. ఇప్పుడు ఆ 5 గ్రామాల్లో నుంచి కొన్ని వందల మంది నేను వాళ్ళ ఇంటికి వెళ్తానండి. ఇప్పుడు నేను వాళ్ళతో నాకు మంచి సంబంధం ఏర్పడింది. డిసెంబర్ 26వ తారీఖున నేను క్రిస్మస్ ఏర్పాటు చేస్తాను. 2 లారీలు పెడతానండి. ఆ 2 లారీల నిండా జనం ఎక్కువ వస్తారు. దాదాపు 1000 మంది ఆ గ్రామాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడ అద్భుతమైన కూడిక ఇక్కడ జరుగుతుందండి. అంటే ఇది నేను చెప్తున్న ఈ మాటలు అంత సులువు కాదండి. ఇది ప్రతిరోజు ఒక యుద్ధం జరుగుతుందండి. సాతానుతో, దుష్టులతో ఒక యుద్ధమే జరుగుతుంది. భోజనం పెట్టడం మంచిదే కదా, వాళ్ళకి చదువు చెప్పడం మంచిదే కదా, గోర్లు కత్తించడం మంచిదే కదా, కురుబులకి మందు రాయడం మంచిదే కదా. దీన్ని మత ప్రచారం అండి. ఇది తప్పుది, మత ప్రచారం కాదు. అలాగా మీరు చేస్తే ఎవరైనా కానీ సమాజంలో ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆదరిస్తారు వాళ్ళు. ఈ నిజం కాబట్టి లేటుగా అయినా ఖచ్చితంగా మరి నన్ను వెళ్ళిపోమన్న గ్రామాలే ఇప్పుడు ప్రతి ఇంటికి వెళ్తున్నాను కదా నేను, ఎందుకంటే సత్యాన్ని గ్రహించారు వాళ్ళు. అట్టి రీతిగా మరి పరిచర్య మరి చేయడానికి సహాయం చేశారు. ప్రభు నాకు చెప్పిన పరిచర్య ఏంటంటే అనాథ బిడ్డలకు, ప్రధానంగా పేద విధవరాళ్లకు పరిచర్య, తర్వాత నెగ్లెక్టెడ్ పేరెంట్స్, యవనస్తులు పెళ్ళయిన తర్వాత తల్లిదండ్రులను వదిలేస్తారండి వాళ్ళు, తర్వాత రోడ్డు వెంబడి తిరుగుతున్నటువంటి పిచ్చోళ్ళు. ఇది నాకు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన పరిచర్య అండి. ఈ పరిచర్యలో మరి ఇంతవరకు నేను అలాంటి గ్రామాలకే నేను వెళ్తున్నాను, పేద బిడ్డల దగ్గరికి నేను వెళ్తున్నాను, ముసలోళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నాను, మరి తిండి లేని వాళ్ళని నేను చూస్తున్నాను నేను. కాబట్టి ఆయన నాకు ఏం చెప్పాడో ఈ చక్కటి బ్లూ ప్రింట్ అనేది నేను చూస్తున్నాను. ఈ విషయాలు ఎలా ఆయనని పిలుపుని అందుకున్న వెంటనే ఆ మార్గం కూడా నేను వెళ్తున్నప్పుడు, నేను తాడేపల్లిగూడ నుంచి అడ్డతీగల అని ఇప్పుడు చెప్తున్నప్పుడు తెలియదు, ఆ ప్రాంతం గురించి నేను వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ అది అడవి ప్రాంతం, అది మామూలు ప్రాంతం కాదు. ఇప్పుడు నెల్లిపూడి నుంచి అదంతా అడవి. ఆ ప్రాంతంలో ఆ రోడ్డు చాలా ఇరుకైన రోడ్డు. అది ఆ ఇరుకైన రోడ్డులో స్థలం కొనేటప్పుడు నాకు లేట్ అయిపోయేది. అడ్డతీగల్లోనే 9 అయిపోయేది. 9 అయిపోతే ఆ చీకట్లో నేను తిరిగి వెళ్తున్నప్పుడు తాడేపల్లిగూడెం నాకు ఒక్క వాహనం కూడా కనపడేది కాదండి. ఆ రోడ్డుకి అవతల జడలు అల్లుకున్నట్టుగా ఉండే చెట్లు, ఆ చెట్లలో మధ్యలో నుంచి చిన్న ఇరుకైన సందులో నుంచి నేను కేవలం దేవుని కృప వల్ల నేను ఆ ప్రయాణాలు నేను చేయగలిగాను. అది చాలా భయంకరమైనటువంటి ప్రాంతాలే. చిరతపుళ్ళు ఉన్నాయి, అక్కడ జింకలు ఉన్నాయి, దుప్పులు ఉన్నాయి, తర్వాత అడవి గేదెలు ఉన్నాయి, గొర్ర గేదెలు ఉన్నాయి. అలాంటి ప్రాంతం అండి అది. కాబట్టి ఆ రోడ్డు కూడా పెద్ద పెద్ద రాళ్లతోటి, బండ రాళ్ళు అనమాట. 20 కిలోమీటర్ల కన్నా ఎక్కువ స్పీడ్ తోటి నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా నీ యొక్క వెహికల్ పడిపోద్దండి. 2 వీలర్ మాత్రం పడిపోద్ది. తర్వాత కొన్ని రోజులు కనుక నువ్వు ప్రయాణం చేస్తే నీకు బ్యాక్ పెయిన్ గ్యారంటీ, మెడ నొప్పి, తర్వాత తుంటి దగ్గర వెన్ను నొప్పి మాత్రం గ్యారంటీ. అలాగే నేను ఒక్కసారి కన్నీరు కార్చి ఏడ్చానండి అలా ప్రయాణం చేస్తున్నప్పుడు. ఏడ్చి బైక్లో ప్రయాణం చేస్తున్నప్పుడే తండ్రి రోడ్లు వేయించి ప్రవ్వా అనేటువంటి ఒక మాట నా హృదయం అలా ప్రార్థన చేస్తూ ఉండేదండి. నేను అలా ప్రార్థన చేస్తూ ఉంటుండగానే 2019-20 సంవత్సరంలో మొత్తం ఆ రోడ్డు అద్భుతంగా దేవుడు వేయించాడండి. చాలా శ్రేష్టమైనటువంటి విషయం అండి ఇది. అలాగే నేను ఎక్కడి నుంచి అయితే నేను ప్రయాణం మొదలు పెడతానో తాడేపల్లిగూడ నుంచి ఇప్పుడు అడ్డతీగల వరకు అద్భుతమైన రోడ్డు వేయించాడండి. నా విశ్వాసం ఆయన మీద నేను ఆనుకున్న విధానం, ప్రభుని నేను అడుగుతున్న నా మూలుగు ఆయన విని ఈ కార్యం చేశాడండి. ఒకసారి నేను ఎన్నోసార్లు నేను తడుచుకుంటూ వెళ్ళాను. తడుచుకుంటూ వెళ్ళడం అనేది నాకు కొత్త కాదు, ఎండ దెబ్బ వడదెబ్బ తినడం కూడా నాకు కొత్త కాదు. కానీ ఒక్కసారి ఏం జరిగిందంటే
రోడ్డు కనపడలేనంత వర్షం పడుతుందండి. అది రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ మీద. అసలు రోడ్డు కనపడతలేదు. అవతల నుంచి వచ్చే లారీల దగ్గర నుంచి లైట్ కూడా కనపడినంత వర్షం వస్తుంది. అప్పుడు నేను ఏడ్చానండి. హెల్మెట్ ఉంది నాకు. ఆ హెల్మెట్లో నుంచి నా కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చాయండి. ఆ సైడ్ వాల్ని కూడా నేను గుద్దుకుంటానేమో అనేటువంటి ఆలోచన కలిగి ఏడ్చి ఒక గొప్ప శబ్దంతో నేను ప్రార్థన చేశానండి. వర్షమా ఆగు అని వెంటనే నేను ప్రార్థన చేశానండి. నేను ఆశ్చర్యకరమైన దేవుడు నా ప్రార్థనని టక్కనే ఆ గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నప్పుడు వర్షం ఆగిపోయిందండి. సో ఆ 5 గ్రామాల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత. ఎలాంటి వ్యతిరేకత అంటే, ఇంత దొంగ, పొడవైన దొంగ అండి, అది మొత్తం దారికి అడ్డంగా వేస్తారండి. దారికి అడ్డంగా వేసి కర్రలు పట్టుకొని ఇలా కూర్చున్నారండి. ఇలా కూర్చున్నారు కర్రలు పట్టుకొని. మిమ్మల్ని కొట్టడానికండి? మమ్మల్ని కొట్టడానికి. ఆడామగ పిల్లలతోటి పెద్దవాళ్ళు చాలామంది దారికి అడ్డంగా బండ దొంగ మీద ఎదురుకర్రలు పెట్టుకొని ఇలా కూర్చున్నారండి. ఎదురుకర్రలు ఇట్లా అలా కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ, ఆయన సజీవుడు, ఆయన వెను తిరగొద్దని చెప్తున్నారండి నాతో. ఎంత మాత్రం ఈపు చూపొద్దని చెప్తున్నారండి. అప్పుడు వాక్యాలు కూడా నాలో బలంగా పనిచేసి, వెను తిరుగువాడు నా వాడు కాదని చెప్తుంది వాక్యం. ఆత్మ కూడా నాతో మాట్లాడుతున్నారు హృదయంలో. అప్పుడు ఒక ఆయన నన్ను ఇలా తోసాడండి. బలంగా తోసాడండి. కారును కూడా తన్నాడండి. చాలా పెద్ద గొడవ అండి అది. నేను మీకు అది చిత్రీకరించి నేను చూపించలేకపోతున్నాను, నేను మాట్లాడుతున్నానండి. వెంటనే అండి ఆ గొడవ చాలాసేపు కొనసాగిందండి ఆ రోజుని. తదుపరి మరి ఎవరైతే చేసారో, ఎవరినైతే కారుని తన్నారో ఆ 3 వ్యక్తులు కూడా ఇంకా కనపడలేదండి. వారు మరణం పొందారని తర్వాత అక్కడ లోకల్ పీపుల్ సాక్ష్యం చెప్పారండి. ఇలాగా మరొక గ్రామంలో కూడా అలాగే జరిగిందండి. మరొక గ్రామంలో కూడా అలాగే జరిగింది. అక్కడ కూడా వ్యక్తులు కనిపించలేదండి. ఇంకా మరణమయ్యారు, దుర్మరణమయ్యారు. అంటే దేవుని పనికి ఆటంకంగా బండలుగా ఉన్నటువంటి వారిని చదును చేశాడండి. తర్వాత రాబోయే రోజుల్లో కూడా నీకు ఇలాంటి వ్యతిరేకతే రాదని పరిశుద్ధాత్మ దేవుడు నాతో తెలియజేశారండి. ఇప్పుడు కూడా చాలా వ్యతిరేకత అండి. ఇప్పుడేం నెమ్మదిగా ఏం లేదు. నాకు ప్రతి ఆదివారం ఒక యుద్ధమే జరుగుతుందండి. ఇప్పుడు కూడా అనేకమైన అవాంతరాలు, అడ్డులు, అక్కడ చాలా వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత అండి సువార్తకి. మనుషుల నుంచి సహాయ సహకారాలు నీకేమాత్రం ఉండవు. నీకు దేవుని పిలుపు నీకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది, ఆయన ఆలోచన గుర్తుకొస్తూ ఉంటుంది, ఆయన తలంపు గుర్తుకొస్తూ ఉంటుంది. అది డ్రైవింగ్ ఫోర్స్, అది నేను నడిపిస్తూ ఉంటుంది. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉంటాయి. అది దేవుడు చేసిన త్యాగం, మంచితనం, ప్రేమని గుర్తుకుండి తండ్రి మాటకి విధేయత చూపించి మనం ముందుకెళ్ళడం అనేది నేను నా జీవితంలో నేను చూశానండి. అలాగే ఇప్పుడు నేను స్థలం కొన్న తర్వాత ప్రభు నాకు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టమని చెప్పారండి. ఇది 2023 సంవత్సరంలో ఆయన నన్ను పునాది వేయమన్నారు. పునాది కూడా ఎలా వేయమన్నారంటే అండి, నాకు స్పష్టంగా ఆయన బ్లూ ప్రింట్ ఇచ్చారండి. ఆయన క్లారిటీ ఇచ్చారు. 10 సెంట్లు కూర్చునే స్థలం ఉండాలని చెప్పారండి. స్పష్టంగా 10 సెంట్లు కూర్చునే స్థలం. ఆ కూర్చునే స్థలంలో 12 ద్వారబంధాలు ఉండాలని, అంటే డోర్లు 12 డోర్లు ఉండాలని చెప్పారండి. ఈ కట్టడం తర్వాత అనాథ పిల్లలకి అని చెప్పారండి. మందిరం అని చెప్పారు. అలాగనే పేద విధవరాళ్ళు ఉంటారని చెప్పారు. తర్వాత ఓల్డ్ ఏజ్ అంటే నెగ్లెక్టెడ్ పేరెంట్స్ వాళ్ళు ఉంటారని చెప్పారు. తర్వాత పిచ్చి వాళ్ళకి ప్రత్యేకమైన బిల్డింగ్ ఇస్తున్నారు. అంటే పిచ్చి వాళ్ళు అందరితో కలపలేం కాబట్టి అండి, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిస్తానని ఆయన ఈ మినిస్ట్రీ గురించి నాకు తెలియజేశారండి. ఆయన ప్రభు చెప్పినట్లుగానే ఇప్పుడు మీరు ఈ బిల్డింగ్ని మీరు చూస్తారు. ఇప్పుడు అది కన్స్ట్రక్షన్లో, నిర్మాణంలో ఉంది. 12 ద్వారబంధాలతో మరి అక్కడ చక్కగా ఒక్కొక్క ఆ యొక్క ద్వారబంధం దగ్గర, అంటే లోపలికి ఎంటర్ అయ్యేటువంటి ఆ గుమ్మాల దగ్గర కూడా చక్కగా దేవదూతలు బొమ్మ పెట్టి, కాబట్టి ఈ మందిరం ఎలా కట్టబడిందంటే నా యొక్క ఉద్యోగం ద్వారా వస్తున్నటువంటి ప్రతి పైసా నేను ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ చాలా పెద్దదండి. ఇది మీరు వీడియోలో చూస్తున్న ఈ కన్స్ట్రక్షను పర్సనల్ లోన్ తీసుకొని నేను మొట్టమొదట పునాది వేసానండి. అప్పుడు నాకు ప్రమోషన్ వచ్చింది. కాబట్టి పర్సనల్ లోన్ అనేది ఒకసారి ఇస్తారు. తర్వాత రెండోసారి ఆ పునాది వేసిన తర్వాత కూడా దాదాపు 1.5 సంవత్సరం గ్యాప్ వచ్చేసింది నాకు. 2023లో కట్టిన తర్వాత మరలా నేను 25 వరకు నేను మందిరం వైపు నేను చూడలేకపోయాను.
నాకు తర్వాత మళ్ళీ ప్రమోషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను లోన్ పెట్టానండి. నేను పర్సనల్ లోన్ పెట్టి ఆ డబ్బులు తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వేసానండి. అలా 2 స్లాబ్లు వేసాను కింద నుంచి. ఈ బిల్డింగ్ కట్టడానికి దాదాపు 1,20,00,000 అయిందండి. ఇది పూర్తిగా నేను నా ఉద్యోగ ధర్మం ద్వారా నాకు వస్తున్న ప్రతి పైసా, అది పిఎల్ఐ అమౌంట్ అవ్వచ్చు, తర్వాత మా ఇంట్లో ఉన్న కొంచెం బంగారం అవ్వచ్చు, తర్వాత నాకు ఉద్యోగం ద్వారా వస్తున్నటువంటి డబ్బులు క్యాష్ ఏదైతే ఉందో అది అవ్వచ్చు, ఇంకా వగైరా ఏదైతే ఉందో లోన్ అమౌంట్తో తీసి నేను కట్టడం జరిగింది. నాకు ఎక్కడ ₹1 ఆస్తి కానీ, ఎక్కడ నేను సొంతంగా నా కొరకు నిర్మించుకున్న భవనాలు కానీ, సైట్స్ కానీ ఎక్కడా లేవు. ఎందుకంటే నాది చాలా ఉన్నతమైన ఉద్యోగం. వాస్తవానికి నేను ఆ పనులు చేయాలంటే నేను చేయగలను. నా తండ్రి నా హృదయంలో పెట్టిన భారం, సంతోషం, ఆనందం ఈ పేద బిడ్డలకి సేవ చేసి నేను తండ్రికి నేను ఈ పని అప్పచెప్పాలనేటువంటి ఉద్దేశంతో నేను సమస్తాన్ని సమకూర్చి నేను దేవుడికి పనిచేస్తున్నానండి. నేను అందులో కూడా నాకు చాలా ఆనందం ఉంది నాకు. ఎందుకంటే తండ్రి చెప్పిన పని మనం చేస్తున్నప్పుడు కలిగేటువంటి ఆనందం, అనుభూతి ఒక్కొక్కరు అనుభవపూర్వకంగా పొందితే తప్ప తెలియదు. అందువల్ల నేను నష్టపోయిన ఫీలింగ్ నాకు లేదు, నేను ఏదో కోల్పోయినటువంటి భావం కూడా నాకు లేదు. మీకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆస్తి సమకూర్చుకోవాలి, స్థిరపరచుకోవాలని చెప్పి మీకు ఆలోచన లేదండి? ఇది చాలా మంచి ప్రశ్న అండి. మానవ రీతిగా ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే ఆయన మాట అద్భుతమైన మాట. ఏమనుందండి, ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు కోయవు. అంటే మాట్లాడడానికి బాగానే ఉంటుందండి వాక్యాలు రిఫరెన్స్లు చెప్పడం కూడా. కానీ దేవుని మీద ఆనుకోవడం ఒకటి ఉంటుందండి. ఆయన సమస్తం చూసుకుంటాడనే వాక్యం ఉంటుంది. ఎందుకంటే 1,20,00,000 కూడా నేను నా క్యాష్ మా యొక్క ఇంట్లోంచి తీసి నేను పెట్టలేదు, దేవుడే నాకు సమకూర్చాడు. అది నా ఉద్యోగం ద్వారా అవ్వచ్చు, బ్యాంక్ లోన్ల ద్వారా అవ్వచ్చు. అంటే ఇది చేసిన దేవుడు, నన్ను పేదరికం నుంచి తీసుకొచ్చిన దేవుడు, నా పిల్లల్ని నా భార్య నన్ను పోషించడా అనేటువంటిది నాకు బలంగా ఉంది. కాబట్టి ఆ సమయాలు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన కలగజేసుకొని అద్భుతంగా సమకూర్చగలడని నేను విశ్వసిస్తున్నాను. మీరు ఇన్ని లక్షలు పెట్టి ఈ అడవిలో చర్చి నిర్మిస్తున్నారు కదా, మీ బంధువుల నుంచి కానీ మీ స్నేహితుల నుంచి కానీ వ్యతిరేకులు ఇటు పిచ్చోడ్రా అన్న మాట మీకు వినపడింది ఎప్పుడన్నా? అసలు అలాంటి బోల్డ్ అండి, అసలు అలాంటి ఎన్ని మాటలు ఉన్నాయో. ఉదాహరణకి ఎవరో ఎందుకండి, మా సొంత అన్నయ్య, నేను పిహెచ్డి చేశాను, నేను చక్కగా ఉన్నతమైన చదువుకొని ఉన్నతమైన విద్యాలయంలో నేను ప్రొఫెసర్గా ఉన్నాను నేను. కాబట్టి మా తమ్ముడికి పిచ్చి బట్టి అడవలంటే తిరుగుతున్నాడు అనేవాడు మా ఆయన. ఎవరు గొడవ నాకెందుకు, అదొక్కటైతే. ఇంక రక్త సంబంధికులు చాలామంది. తర్వాత నేను ఎక్కడైతే ఈ పరిచర్య చేస్తున్నానో అక్కడ గ్రామస్తులు కూడా పిచ్చోడు అన్నారు, నన్ను పిచ్చోడు అన్నారు, చాలామంది అన్నారు అలాగా. ఎందుకంటే ఇది ఎందుకు పనికిరాదండి, ఇదంతా అడవి, దట్టమైన అడవి ఇది. ఇప్పుడు మీరు ఇట్టి రీతిగా మీరు చూస్తున్నారు, కానీ నేను కొన్నప్పుడు ఇది దట్టమైన అడవి. ఈ దట్టమైన అడవిలో ఆ స్థలం కొని చిన్న రేకు షెడ్ వేసి నేను ఒక్కడనే పడుకునేవాడిని. తాడేపల్లిగూడెం, తర్వాత మా సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కోదాడ, తొండంగి మండలంలో, ఇక్కడ కాదు, ఈ ప్రాంత ప్రజల కోసం వచ్చి నేను అర్ధరాత్రి నేను పడుకునేవాడిని. పడుకుంటే మరి నన్ను పిచ్చోడు అనరా మరి వాళ్ళు. కానీ నేను ఎందుకు పడుకున్నాను, నా తండ్రి మాట చొప్పున నేను పడుకున్నాను. నేను ఇప్పుడు ఈ దినాన చాలా శ్రమ పడ్డానండి దీనికి. అర్ధరాత్రులు రావడం అంటే, నేను అక్కడ కాలువ ఉంటుందండి చిన్నది, మందిరానికి వచ్చేటప్పుడు ఆ కాలువ దాటుతున్నప్పుడు సర్రమని శబ్దం వచ్చింది. ఏయో పాములు వెళ్ళిపోతూ ఉండేయండి. నేను ఒంటరిగా వస్తున్నప్పుడు ఆ శబ్దాలు వింటున్నప్పుడు నేను గ్రహించేవాడిని ఇదేదో పెద్ద పాము అని. తర్వాత నేను పడుకున్నప్పుడు కూడా ఆ చాప మీద, ఆ చాప చుట్టూ 2-3 పెద్ద జెర్లు ఉండేయండి. చాప ఎక్కేవి కాదు. అంటే మరి ఇవన్నీ వాళ్ళు నన్ను పిచ్చోడు అనుకోవడానికి, నేను అనుభవించిన దానికి వాళ్ళు నన్ను ఆ విధంగా ప్రశ్నిస్తున్నప్పుడు, ఇవన్నీ నాకు జరుగుతున్నప్పుడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి, దేవుని కోసం బ్రతకాలనేటువంటి ఒక తపన, ఆయన నడిపించేటువంటి, ఆయన ఇచ్చేటువంటి ధైర్యం తప్ప మరేం కాదు. ఆఫీసులో కూడా నన్ను అనుకున్నారు అలాగా. ఆఫీసులో తోటి క్రైస్తవులు కూడా నేను ఒక వారమో 10 వారాలో మొదలుపెట్టి మానేస్తాను అనుకున్నారు. అలాగా నాతో మాట్లాడారు ఓపెన్గా నా కొలీగ్స్. కానీ దేవుడు మాట్లాడిన మాట సత్యం కాబట్టి, ఆయన స్వరం నిజం కాబట్టి, ఆత్మ బయలుపాటు చేసే విషయాలు మరి అందరూ గ్రహించలేరు కాబట్టి, నేను అది దేవుని మహాకృప అని నేను చెప్తాను.
అందువల్ల నేను స్థలం కొన్నప్పుడు వాళ్ళకి ఆ ఫోటో చూపించినప్పుడు డాక్యుమెంటు, అలాగనే మందిరం పునాది కట్టినప్పుడు వాళ్ళకి డాక్యుమెంట్ చూపించినప్పుడు వాళ్ళు స్థిరపరచబడ్డారు, నేను కాదు. నేను ముందు నుంచి నేను సంతోషంతో వచ్చాను. వాళ్ళు చాలా ఇది నిజం దేవుడు, ఇది నిజం దేవుడు, ఇది నిజం దేవుడు అని ఒక్కొక్క స్టెప్ను వాళ్ళు చూశారు. తర్వాత నేను చూపించే పరిచర్య చేస్తున్న గ్రామాల ఫోటోలు వాళ్ళు చూపించినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవారు నిజంగా. ఎందుకంటే నేను 150 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు అక్కడి నుంచి అడిగి అటు ఇటు 300 కిలోమీటర్లు, పరిచర్య 35 కిలోమీటర్లు 70 అంటే 370 కిలోమీటర్లు నేను ఆదివారం నేను ప్రయాణం చేస్తానండి. అంటే నేను తిరుగుతున్నటువంటి ఈ ప్రాంతం క్రూర మృగాలతో ఉన్నటువంటి ప్రాంతం అండి. మరి హృదయాలు, మానవుల హృదయాలు కూడా అత్యంత మరి మానవ స్వభావానికి దూరంగా ఉన్నటువంటి హృదయాలు. ఇంకా లోపలికి వెళ్తే అండి మనుషుల్ని పీక్కొని తినే మనుషులు ఉన్నారు. మనుషుల్ని వేరే మనిషి పీక్కొని తిని నరబలిచ్చేటువంటి గ్రామాలు నాకు అత్యంత సమీపంలో ఉన్నాయి ఇక్కడ. అంటే ఇలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళాలని ప్రభు నాకు ముందుగా తెలియజేశారు. అందువల్ల నేను ఆశ్చర్యపోవట్లేదు, సంతోషిస్తున్నాను. నేను ఒక మాట నేను క్లారిటీగా చెప్తాను. నేను ఈ ప్రాంతానికి నేను తిరిగి వెనక్కి వెళ్ళడానికి నేను రాలేదండి, అవసరమైతే ఇక్కడ చనిపోవడానికి వచ్చాను. ఇది మాత్రం నాకు ప్రభు ఇచ్చిన ధైర్యం. ఎందుకంటే ఆది అపోస్తులు మనం చూసిన వాళ్ళు 12 మందిలో అంటే 11 మంది 11 రకాలుగా చనిపోయారు. వాళ్ళకి మేళ్ల మిద్దులు లేవు, ఆస్తులు లేవు, ఐశ్వర్యాలు లేవు, వాళ్ళకి ఏ విధమైన భూలోక సంబంధమైన సంపద లేదు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటి బ్రతకాలని నేను ఇక్కడికి వచ్చాను. నా తండ్రి నన్ను అలాగే నడిపిస్తున్నాడు, నేను అలాగే నడవడానికి నేను సిద్ధపడ్డాను. అలాగైతే నన్ను అనేక సార్లు పరుగులు ఎత్తిచ్చారు వాళ్ళు. నేను పరిగెత్తలేదు, వాళ్ళు పరుగులు ఎత్తిచ్చే ప్రయత్నం చేశారు. నేను ఎక్కడ నిలబడ్డానో అక్కడే ఉన్నాను. కానీ నా దేవుడు కలగజేసుకున్నాడు. ఎక్కడ వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత మాత్రం దాన్ని అణిచివేయడం అనేది నేను బలంగా చూశాను నా జీవితంలో. ఆయన కాపుదలు చూశాను, ఆయన హస్తాన్ని కూడా నేను చూశాను, పరిచర్యలో కార్యాలు కూడా నేను చూశాను. అలా దేవుడు డైరెక్ట్గా స్వరంతో మీతో మాట్లాడేవారండి? అవునండి, దేవుడు డైరెక్ట్గా స్వరంతో మాట్లాడేవాడా, మాట్లాడుచు ఉన్నాడు, మాట్లాడుచు ఉన్నాడు, నడిపిస్తున్నాడు నన్ను. ఇది వాస్తవం అండి. పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 14:26 స్పష్టంగా చెప్తుంది అన్నమాట. మనం ఏదో ఒక మాటను పట్టుకుంటా కాదండి, పజిల్ కాదు. బైబిల్ అనేది ఏమున్నదంటే ఆదరణకర్త, సత్యస్వరూపి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమస్తమును బోధిస్తాడని ఉంది. దేవుడు ఏది బోధించడో ప్రతీది బోధిస్తాడు. అలా నాకు చేయి పట్టుకొని నన్ను నడిపిస్తూ, నన్ను బోధిస్తూ నడిపిస్తున్నాడు. లేదంటే ఈ కన్స్ట్రక్షన్ విషయమే కూడా ఇన్ని పిల్లర్లు వేయాలి, దానికి ఇలాంటి ఆలోచన చేయాలి, ఇన్ని గుమ్మాలు ఉండాలనేది నేను సొంతంగా వెళ్ళింది కాదు. నా ఆత్మీయ ప్రయాణమే సొంతం కాదు. అసలు ఆ గ్రామాలు ఎప్పుడు వినలేదండి. మాకు ఒక్క బంధువు కూడా లేడు ఆ ప్రాంతంలో. నాకు ఆత్మ ప్రత్యక్షత అనేటువంటి మాట బైబిల్లో ఉంటుంది. ఆ ఆత్మ ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరాన్ని వినిపించి తెలియజేస్తే నేను ఈ ప్రాంతానికి రావడం జరిగిందండి. చుట్టుపక్కల చూస్తే కరెంట్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదండి, కానీ ఇక్కడ మీకు కరెంట్ అనేది ఎలా వచ్చిందండి? అది చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. అది కరెంట్ ఇక్కడికి రావడం అనేది వాస్తవానికి ఆ పేరు నేను చెప్పగలను, నేను చెప్పట్లేదు ఇప్పుడు ఇంజనీర్ పేరు. ఆయన కరెంట్ ఏమన్నాను నేను, ఎందుకంటే ఇదంతా కఠినమైనటువంటి చీకటి, చాలా కఠినమైన చీకటి. మరి ఈ వీడియోని షూట్ చేస్తున్న మరి సహోదరుడి గురించి ఒక్క మాట నేను తప్పకుండా నేను చెప్పాలి. నేను జోషి గారు, ఆయన రాత్రి తీసుకొచ్చాను నేను ఇక్కడికి. అర్ధరాత్రి ఎలా ఉంటుందో ఆయన నేను చూపించాను నేను. మరి ఆ స్తంభాలు ఇప్పుడు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. ఆ స్తంభాలు లేనప్పుడు నేను చాలా చీకట్లో సెల్ ఫోన్తో వచ్చేవాడిని. నేను పడుకునేది కటిక చీకట్లో పడుకునేవాడిని. తర్వాత ఇక్కడ బోర్ కొట్టలేదు, వాటర్ లేదు, ఆ పక్కన కాలువలో స్నానం చేసేవాడిని. అది కూడా 9 గంటలకు కూడా నేను ఆ చీకట్లో దిగి స్నానం చేసేవాడిని. అలాంటప్పుడు కరెంటు స్తంభం వేయాలని నేను ఇంజనీర్ని కనుక్కుంటే ఇంజనీర్ నాకు ఏం చెప్పాడంటే 1,80,000 అవుతుందండి 3 స్తంభాలకండి. 3 కరెంట్ స్తంభాలకి 1,80,000 అవుతుందని చెప్పాడండి. సో ఆ 1,80,000 అవుతుందని ఆయన చెప్పిన తర్వాత నేను చాలా ఆలోచన చేశాను. నాకు కూడా కొంత జ్ఞానం ఉంది, ఇంత అవదాన్ని మనసులో అనుకొని నేను చాలా దిగులుతో అలా ఆగిపోయి నేను ప్రార్థన చేసుకున్నాను. నేను వాస్తవానికి ఇంత అవదాన్ని అయితే నాకు అర్థమై ప్రార్థన చేసుకున్న తరువాత ఆయన 1 వారం రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిపోయాడండి. 1 వారం రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే అక్కడికి ఒక క్రైస్తవ సహోదరుడు ఇంజనీర్గా వచ్చారు. ఆయన ఇంజనీర్గా వచ్చిన తర్వాత నేను ఆయనతో ఇదే విషయాన్ని నేను చెప్పాను. నేను చెప్పిన వెంటనే ఇంజనీర్ గారు సైట్కి వచ్చారండి. సైట్కి వచ్చి ఆయన కూడా సువార్థికుడు.
సైట్కి వచ్చి ఆశ్చర్యపోయాడండి ఆయనైతేనే. తాడేపల్లిగూడు నుంచి మీరు ప్రొఫెసర్గా ఉండి ఇక్కడికి వచ్చారైన ఆశ్చర్యపోయి, దేవుడు పని చెప్పకపోతే మీరు రారండి అని మొట్టమొదటి ఫైల్ మీద సంతకం దీన్ని ఎలక్ట్రిసిటీ మీద పెట్టాడండి ఆయన. ఈ 3 స్తంభాలు ఆ ప్రార్థనకి ప్రతిఫలంగా దేవుడు ఆ సహోదరుని ఇక్కడికి మార్చడం, ఆ కార్యం తద్వారా బోరు కొట్టించామండి. ఇప్పుడు బోరు కొట్టించి ఆ నీటితోటి చక్కగా ప్రతి వారము మందిరం జరిగేటప్పుడు భోజనాలు వండుతాం, చక్కగా భోజనాలు చేస్తాం, అనేకమైన చోట్లకి భోజనాలు వండి ఇక్కడి నుంచి పంపిస్తాం. ఆ యొక్క కార్యాన్ని ప్రభు చాలా అద్భుతంగా జరిగించారండి ఆ సహోదరుడి ద్వారా. మీరెంత సేవ చేస్తున్నారు కదా, చాలామంది దేవుని కోసం జాబ్ విడిచిపెట్టాను, అది విడిచిపెట్టాను, ఇది విడిచిపెట్టాను అంటారు. కానీ మీరు ఎందుకని జాబ్ విడిచిపెట్టలేదండి? అవునండి, చాలామంది ఈ ప్రశ్నలు నన్ను వేశారండి. ఫుల్ టైమా లేదంటే హాఫ్ టైమా అనేటువంటి మాటలు కూడా ఉన్నాయి దీంట్లో. ఫుల్ టైం మినిస్టర్ అండి. దేవుని దృష్టిలో ఫుల్ టైం హాఫ్ టైం ఇలాంటివి ఉండవండి. నాకైతే ప్రభు ఏం చెప్పారంటే చాలా స్పష్టంగా, నేను చెప్పేంత వరకు నువ్వు జాబ్ విడిచిపెట్టడానికి లేదు. నువ్వు జాబు చేయాలి, చూడండి, తర్వాత మినిస్ట్రీ చేయాలి, మరి వారం అంతా ఉద్యోగం చేయాలి. బాధ్యతాయుతమైన ఉన్నతమైన ఉద్యోగం అండి అది. అలాగనే దానికి మించిన ఉన్నతమైన పని దేవుడు అప్పచెప్పాడు నాకు, పేదలకి సహాయం చేయడం, సువార్త అనేది. ఈ రెండిట్లో ఏది గొప్ప అంటే సువార్త అద్భుతమైనటువంటి పని అండి అది. కాబట్టి నేను చెప్పేంత వరకు ఆయన చేయమన్నాడు కాబట్టి నేను చాలా సంతోషంగా నేను ఈ పనిలో వెళ్తున్నాను. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను యోసేపు గొప్ప అధికారిగా ఉన్నాడండి, అలాగనే దానియేలు కూడా గొప్ప అధికారిగా ఉన్నాడు. అయినా వాళ్ళు దేవుని సేవ వాళ్ళు చేశారు. కానీ ప్రభు నాకు తెలియజేస్తే నేను వెంటనే నేను వదిలేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానండి. చాలామంది అడిగారు నన్ను ఈ ప్రశ్న. కాబట్టి దేవుని యందు నాకు ఉన్నటువంటి సంతోషాన్ని బట్టి, ఎందుకంటే ఒక పరిచర్యలోనే ఉండడం అనేది సహజమే, కానీ ఈ బాధ్యతలు, కుటుంబం ఒక పక్కన, ఉద్యోగం ఒక పక్కన, తర్వాత సేవ ఒక పక్కన అనేటువంటిది అంత ఈజీ కాదు. అది ఎంత నలుగుడు ఉంటుందంటే వర్ణించలేనటువంటి నలుగుడు ఉంటుంది. ఆ యొక్క ఆనందం అది పర సంబంధమైంది కాబట్టి దాంట్లో ఆనందం, దాంట్లో వెతుక్కుంటున్నప్పుడు మనకు బాధ అనిపించదు, బరువు అనిపించదు. మీతో మాట్లాడిన మాటలన్నీ దేవుడు నెరవేరుస్తాడు అని చెప్పి మీకు నమ్మకం ఉందండి? ఖచ్చితంగానండి. ఎందుకంటే నేను ఇక్కడికి ఏమీ లేనప్పుడు వచ్చానండి. ఇప్పుడు ఉంటున్న రోడ్డు ఏదైతే ఉందో, ఇక్కడ మందిరానికి ముందు ఉన్నటువంటి రోడ్డు మీరు చూస్తున్నారు, ఆ రోడ్డు నాకు ఇది ఆ రోడ్డు వేయిస్తానని నాకు దేవుడు ముందు చెప్పారండి. ఆ రోడ్డు వేయిస్తానంటే నీవు ఇప్పుడు కొన్న స్థలం అడవిలోనే నువ్వు ఆ స్థలాన్ని కొన్నావు, నీ తండ్రి ఇలా ఉంచుతాడు అనుకుంటున్నావా? అది 1000 లైట్లు పెట్టినా కూడా తరగని కాంతితో నేను నింపుతానని చెప్పారండి ఆయన. మరి ఇప్పుడు చూస్తే అడవంతా కొట్టించేశారు. అది 8 సంవత్సరాలు అడవి మొత్తం లేదు, ఇక్కడ కొట్టేశారు. ఇది రోడ్డు కూడా వేయించేశారు ఆయన. అలాంటిది ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రతీది కూడా నా జీవితంలో నేను పొందుకుంటాను నేను. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఇంతవరకు చూశాను నేను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను చూస్తాను. నా జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేయగలడని నేను నమ్ముతున్నాను. ఇంచుమించు 8 సంవత్సరాలు బట్టి ఈ చర్చు తన శాలరీ అంతా, తన ఉద్యోగంలో వచ్చిన సంపాదన అంతా కుటుంబం గురించి పట్టించుకోకుండా కేవలం దేవుడు చెప్పాడు అని చెప్పి, ఇప్పుడు ఈ మందిరాన్ని ఎందుకు నిర్మిస్తున్నారో మీకు అందరికీ ఒక అవగాహన వచ్చింది. ఇంకా ఈయన శాలరీ సరిపోదు ఈ నిర్మాణానికి. దయచేసి ఇటువంటి యథార్థమైన సేవకులకు మీ వంతు సహకారం అందించమని కోరుచున్నాను. తప్పకుండా ఆ బ్రదర్ యొక్క నెంబర్ కింద డిస్ప్లేలో ఇస్తాను. తప్పకుండా బ్రదర్ కాంటాక్ట్ అవ్వచ్చు. రియల్గా వెళ్ళి మీరు చూడొచ్చు. ఈ పరిచర్య యథార్థమైనది అయితేనే, మీకు మనసుకు నచ్చితేనే ఈ బ్రదర్కి మీరు సహకారం అందించండి. దీనికంటే ముందు మీ వ్యక్తిగత ప్రార్థనలో దయచేసి అందరూ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను. బ్రదర్, ఈ సాక్ష్యం ముగించే ముందు చివరగా ఆ చూస్తున్న వీక్షకులకు కొన్ని మాటలు ఏమైనా చెప్పగలుగుతారా? అవునండి, ఖచ్చితంగా. నేనేమంటానంటే అండి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువాటికి సమస్తము సాధ్యమే అంటే దేవుడు ఒక పని అప్పచెప్పిన తర్వాత మొట్టమొదట వినేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? నీకు అనుకూలంగా ఉంటే నువ్వు నమ్ముతావు, నీకు పరిస్థితులు చక్కగా ఉంటే నువ్వు వెళ్తావు. పరిస్థితులు విషమించినప్పుడు, పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు, తర్వాత నీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టాలన్నప్పుడు మానవులు ముందుకు రారండి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. అది నా సమయం దేవునిలో ఉంటుందండి. నాకు ఆయన ఇచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో అది దేవునిలో ఉంటుందండి. మరి ఇవన్నీ మనం బాగానే మాట్లాడతాం. మరి డబ్బుల విషయానికి వస్తే ఎవరు ముందుకు రారు కదా.
నాకు ఇచ్చిన డబ్బు ఆస్తిని కూడా నేను మూడింటిని అత్యంత ప్రశస్తమైనవి ఒక మనిషి జీవితంలో సమయము, తర్వాత ధనము, తర్వాత కాలం, ఈ మూడు దేవుడికి అవసరం. కాబట్టి నేను ఆ మూడిటిని నువ్వు ఇవ్వడానికి ముందుకు వస్తే దేవుడు చెప్తున్నాడు కదండి, నన్ను వెతుకు వారికి నేను దొరికితిని అంటాడు ఆయన్ని. ఇవన్నీ మనం అంటే నోటి మాట, నేను క్రియతోను సత్యంతో నేను ఉన్నాను అంటాడు ఆయన. క్రియతోను సత్యం అంటే మందిరం కడుతున్నాం, ఎవరైనా సహాయం చేయండి అని అనాలంటే మొట్టమొదటి నీ దగ్గర ఉన్న డబ్బు అంతా నువ్వు పెట్టాలి కదా. నువ్వు పెట్టిన తర్వాత ఆ మాట అనాలి ప్రార్థన చేయాలంటే, లేదంటే వేషధారి అంటాడు ఆయన. కాబట్టి ఆ వాక్యాలు బలంగా నా జీవితంలో ఉన్నాయి. కాబట్టి నేను వేషధారిగా ఉండడానికి ఇష్టపడలేదు. ప్రభుకి నాకున్న సమస్తం ఇవ్వాలని నేను ఇష్టపడ్డాను. కాబట్టి దీంట్లో నేను ఆనందాన్ని ఎత్తుకున్నాను. నేను దేవుని నామంలో మీరు ఇంత చక్కగా మరి వీడియో షూటింగ్ చేశారు, ప్రాంతానికి వచ్చారు, భీముడిపాకల అడ్డతెగల ప్రాంతానికి వచ్చారు. మరి అనేకమైన మీ కళ్ళతో మీరు చూశారు. మరి జోషి మరి వీడియోగ్రాఫిక్స్, మరి జోషి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు దాగి ఉన్నటువంటి దేవుని యొక్క రహస్యాన్ని బయలుపాటు చేసి సమాజానికి మీరు చేస్తున్నటువంటి సేవ ప్రభు సేవ అని నమ్ముతూ మీ పరిచర్యను, యూట్యూబ్ పరిచర్ని ఇంకా విస్తరింప చేయాలని హృదయాంతరంగం ముందు సంతోషిస్తూ, మీలాంటి తమ్ముళ్ళు ఇంకా 10, 20, 30, 100గా సమాజానికి రావాలని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుని నామాలని హెచ్చిస్తూ సెలవు తీసుకున్నాను.